ఈరోజు మనం చికెన్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు 2 kg చికెన్, చక్కగా 2 times పసుపు వేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం చికెన్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయలు, అలాగే మన గ్రేవీ కోసం మసాలా కాజు, గసగసాలు, ధనియాలు, లవంగాలు, 2 ఇలాయచీ, సాజీర, అనాస మొగ్గలు, అనాస పూలు, దాల్చిన చెక్క. ఇవి మసాలా కోసం అండి. ఓకే, ఇవన్నీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 10-15 minutes మ్యారినేట్ చేసుకోవాలి. 2 spoons అల్లం, పసుపు, కారం మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఇది 2 spoons కారం యాడ్ చేస్తున్నాను. 3 spoons కారం, సాల్ట్ ఒక 2 spoons యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో కొన్ని ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర తరిగేసి దీని అందరినీ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కర్డ్ ఉంటే కర్డ్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర కర్డ్ లేదు కాబట్టి కర్డ్ యాడ్ చేసుకొని ఫస్ట్ చికెన్ ఏంటంటే వాటర్ లేకుండా ఇలా హోల్స్ బౌల్లో వేసుకొని నీట్గా వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఒక 10 minutes నీళ్ళు వచ్చేలాగా పెట్టేసుకొని ఇవన్నీ కలుపుకుంటే మంచిగా చిక్కగా ఇదంతా దీనికి పట్టుకుంటాం. మీకు చికెన్ గ్రేవీకు చేసేప్పుడు ఒక టిప్ చెప్తానండి. మనకి కాజు వేస్తే ఏంటంటే మంచి గ్రేవీ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే గసగసాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. గసగసాలు, కాజు 2 అవి డ్రై రోస్ట్ చేసి మిక్స్ చేసేయడం వల్ల చికెన్ గ్రేవీ మంచిగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా కలపడం వల్ల కూడా చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. కాస్త మ్యారినేట్ చికెన్తో పాటు ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి చక్కగా మ్యారినేట్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇదంతా కలిపేసుకున్నాం. దీన్ని ఒక 10-15 minutes పక్కన పెట్టేసుకున్నాం. మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 బగారాకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కాస్త సాజీరా, కొంచెం గసగసాలు, కొన్ని ధనియాలు వేసి ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయండి. పచ్చిమిర్చి వేగిపోయాక ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కూడా వేసి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగేంతసేపు మనం గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పర్వాలేదు. ఇంకా ఆనియన్స్ హై ఫ్లేమ్లో అయితే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ ఆనియన్స్ అనేసి ఒకసారి కలిపేసి దీనిపై లిడ్ పెట్టేసి ఈలోపు మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం అన్నమాట. ఈ విధంగా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు దీనిపైన లిడ్ పెట్టేసి మనం గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి
ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడయ్యాక గసగసాలు మనం అన్నీ ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ధనియాలు, ఇలాయచి, లవంగ, అనాస, స్టార్ ఫ్లవర్ అండ్ సాజీరా ఇవన్నీ ఒకసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అవసరం, ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి. ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని ఇది పౌడర్ చేసుకోవడమే. ఇవన్నీ చూడండి గసగసాలు చుట్టుపడ ఇలా వేగుతున్నాయి, మంచిగా రోస్ట్ అయిపోయాయి. బాగా ఇది వేగుతుంటే మంచి అరోమా వస్తుందండి. మసాలా అన్ని చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అసలు వేయకూడదు. ఆయిల్ లేకుండా ఇవన్నీ డ్రై రోస్ట్ చేశాక ఈ పక్కన పెట్టేసి కాజు కాస్త ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్. ఓకే, మసాలా అన్ని ఫ్రై అయినాక అవి రిమూవ్ చేసుకొని మళ్ళీ కాజు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కాజు కూడా ఆల్మోస్ట్ డ్రై రోస్ట్ అయిపోయింది. ఇది డ్రై రోస్ట్ అయిపోయాక ఆ ధనియా ఇవన్నీ ఉన్నాయి మసాలా ఇవన్నీ వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకో. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యో చూద్దాం. ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఫ్లేమ్ తక్కువ పెట్టేసి ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చూడండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేద్దాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మొత్తం ఒకసారి కలిపేద్దాం. ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా అన్ని ముక్కలకి కలిసేలాగా ఒకసారి కలిపేసి మొత్తం కింద మీద అంతా ఒకసారి అన్ని కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఉడకనిద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా ఉడికిపోయింది. చక్కగా మొత్తం పీస్ అనేది ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. కాస్త ఇలా అయిపోయినాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా యాడ్ చేద్దాం. డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్న మసాలా పౌడర్ అంతా కలిపేద్దాం. ఈ మసాలా అంతా దాన్ని చక్కగా పట్టేసి ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసేసుకోవడము. ఇదంతా మసాలా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాం. ఓకే, మసాలా అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది పీస్ అనేది. ఉప్పు కారం కూడా బాగా సరిపోయింది. ఈ టైంలో కాస్త ఉప్పు తక్కువ ఉన్నా కూడా మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే. చూడండి చక్కగా గ్రేవీ టేస్ట్ కూడా యమ్మీగా మంచి మసాలా ఫ్లేవర్ అయితే మా పిల్లలు అక్కడ యమ్మీ స్మెల్ మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది అంటున్నారు. సో ఓకే, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఇంకా తినేసేయడమే. ఈ గ్రేవీ కర్రీ అన్నంలోకి, చపాతీస్లోకి, పూరి కూడా చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. మీరు ఎవ్రీ సండే ఇలాంటి రెసిపీ ట్రై చేసి మీరు మీ పిల్లలు ఏం చేయండి. మేమైతే రెడీ టు ఈట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.